హాయ్ ఫ్రెండ్స్, ఇది నా సప్త శనివార వ్రతం అంటే 7 వారాల శనివార పూజలో ఇది 3వ వారం అండి. నేను ముందుగా వాకిలి అంతా క్లీన్ చేసేసుకొని అట్లాగే ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నానండి. ఇట్లా పొంగలి వడలు ఇట్లా దేవుడిని పీఠం మీద పెట్టుకొని ఇలా దేవుడి పట్టం పెట్టుకొని అలంకరణ చేసుకొని అన్నీ పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను. పిండి దీపాలు అన్నీ రెడీ అయితే చేసుకున్నాను. ప్రసాదం కోసం పొంగలి, పులిహోర, వడలు అలాగే వడపప్పు, పానకం అయితే చేసుకున్నాను. ఇలా పండ్లు, టెంకాయ అన్నీ రెడీ చేసుకొని మనం పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అలాగే పిండి దీపాలు ఇట్లా దీపారాధన చేసుకొని అలాగే 2 వత్తులతో మళ్ళీ దీపారాధన చేసుకొని ఏదన్నా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంటే ఇట్లా పెట్టుకొని ఇట్లా పూజ అయితే చేసుకోవాలి. అలాగే స్వామివారికి తులసి మాల అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అలాగే మనం చేసుకున్న ప్రసాదాలపైన ఒక్కొక్క తులసి రెక్క అయితే పెట్టుకోవాలి. ఎందుకు అనంటే స్వామివారి అనుగ్రహము, ఆయనకి ఇష్టమైన ప్రసాదాలు ఆయన స్వీకరిస్తాడు అని చెప్పి తులసి ఆకులు పెడితే ఆయనకి ఇష్టం అని చెప్పేసి అలా పెట్టుకుంటారండి. ఇట్లా నేను అష్టోత్తరాలు అలాగే ముందుగా షోడశోపచార పూజ, అంగ పూజ, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, అలాగే పద్మావతి అష్టోత్తరము, అలాగే శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తరము ఇవన్నీ చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో మనకి గోవిందనామాలు చదువుకోవాలి. అలాగే సప్త శనివార వ్రత కథ అయితే చదువుకోవాలండి. అలాగే ఈ పూజా విధానం వచ్చేసి ముందుగా ఆచమనము, సంకల్పము, పూజ మొదలు పెట్టే ముందు ఆచమనం చేసి పూజకి సంకల్పం చెప్పుకోవాలి. కలశము అలవాటు ఉన్న వాళ్ళైతే కలశం అయితే పెట్టుకోవచ్చు. మాకైతే కలశము అలవాటు లేదు కాబట్టి కలశం పెట్టుకోలేదు. అలాగే గణపతి పూజ కూడా చేసుకోవచ్చండి. గణపతి పూజని పసుపుతో ఒక ముద్దలాగా చేసుకొని అలా పీట మీద పెట్టుకోవాలి. లేదా తమలపాకులో పెట్టి ఆ దేవుడి ముందు పెట్టుకొని కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి గణపతికి. అప్పుడు ముందుగా గణపతి పూజ చేసుకొని తర్వాత మనం వెంకటేశ్వర స్వామి పూజ అయితే ప్రారంభించాలి. అలాగే షోడశోపచార పూజ అంటారు కదండి. వెంకటేశ్వర స్వామికి 16 ఉపచారాలతో పూజ చేస్తారు. అలాగే అంగ పూజ, స్వామివారి శరీరంలో ఒక్కో అవయవానికి పూజ చేయడం అన్నమాట. ఇవన్నీ మంత్రాలు మనకి సప్త శనివార వ్రతాన్ని కథ బుక్ ఒకటి ఉంటుంది. అది అమెజాన్లో కానీ మనకి ఫ్లిప్కార్ట్ కానీ ఎక్కడైనా బయట మనకి షాప్స్లో అంటే దేవుడికి సంబంధించిన బుక్స్ అవన్నీ అమ్ముతారు కదండి, అక్కడైనా సరే మనకి దొరికిద్ది. అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలి. అలాగే మనం ఇట్లా ధూపదీప నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి. చివరిగా వ్రత కథను కూడా చదువుకొని ఈ వ్రతంలో మొత్తం 3 కథలు ఉంటాయండి. ఆ 3 కథలు అయితే మనం చదువుకొని లాస్ట్లో మనం గోవిందనామాలు చెప్పుకొని ఈ తర్వాత లాస్ట్లో మనకి ఇంకొకటి కూడా ఉందండి, శనిదేవుడి యొక్క అష్టోత్తరం కూడా చదువుకోవాలి. దీనికి ముందు మనకి ఇంపార్టెంట్ వచ్చేసి శనిదేవుడే కదండి. ఆయన కోసం ఆయన ఈ వ్రతం చేస్తే మనకి శనిదేవుడు కూడా తృప్తి పడతాడు. అందుకని మనం శని అష్టోత్తరం కూడా చదువుకోవాలి. ఇలా అన్నీ చదువుకున్న తర్వాత మనకి ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోద్ది. లాస్ట్లో మనం కొబ్బరికాయని కొట్టుకొని హారతిచ్చుకొని ఈ వ్రత పూజ అయితే సమాప్తం అవుతుంది అప్పటికి. సో మనకి సామాన్యంగా మనకి జీవితంలో ఏ కష్ట నష్టాలు, కుటుంబ సభ్య సమస్యలు, అలాగే పెళ్ళి కాకపోవడం, పిల్లలు, ఉద్యోగము, ఇలా ఏ సమస్య వచ్చినా సరే మనం వెంటనే చేసే పని ఇట్లా ఏదైనా ఆరోగ్య సమస్య అయితే హాస్పిటల్కి వెళ్తాము, ఆర్థిక సమస్య ఏదన్నా ఉంటే బ్యాంకుకి అయితే వెళ్తాము. అక్కడ కూడా మనకి పరిష్కారం దొరకకపోతే మనం వెంటనే చేసే పని అయితే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి మన జాతకంలో ఏమైనా దోషం ఉందా అని చెప్పి అడుగుతాము. ఇవన్నీ కాకుండా మనకి అతను ఏదైనా మీ జాతకంలో ఏలినాటి శని ఉంది అని, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది, లేదా జన్మ శని ఉంది, ఇలా ఏదైనా చెప్పినప్పుడు మనకి గ్రహాలు శాంతింపచేసేలాగా మనం ఇంట్లో చేసుకునే తేలికైన పూజ ఏదైనా ఉంది అని అంటే అది మన ఈ 7 శనివారాల వ్రతం అండి. దీన్నే మనం వెంకటేశ్వర సప్త శనివార వ్రతం అని కూడా అనుకుంటాము. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఎలాంటి గ్రహాలైనా సరే, ఎట్లాంటి గ్రహ బాధనైనా సరే మనం
తేలికగా పోగొడుతుంది. ఈ వ్రతం చేసుకోవడం కూడా చాలా తేలిక. మనం ఈ నామాలన్నీ చెప్పుకోలేము, ఈ పూజ అంతా చేసుకోలేమంటే మనం ప్రసాదాలు చేసుకొని పిండి దీపాలు పెట్టుకొని, అలాగే దేవుడికి ఎలా అయితే మనం ఇంట్లో జనరల్గా పూజ చేసుకుంటామో దీపారాధన చేసుకొని ప్రసాదాలు చేసుకొని కడ్డీలు ధూపదీప నైవేద్యాలు, అలాగే నైవేద్యాలు మనకి చేయగలిగినది ఏదైనా చేసుకొని ఏదైనా అరటి పళ్ళు పెట్టుకొని అట్లయినా పూజ చేసుకొని దేవుడికి అలాగైనా చేసుకోవచ్చు. కానీ మరీ అంత పద్ధతిగా అట్లా అయినా చేయాల్సిన అంటే లేదు. నార్మల్గా కూడా మనం చేసుకోవచ్చు. గ్రాండ్గా చేయాల్సిన అంత అవసరం లేదు. నార్మల్ మనకి ఇంట్లో దొరికినవి వాటితో చేసుకున్నా కూడా దేవుడు మనకి అనుకున్నదైతే ఖచ్చితంగా ఇస్తాడు. ఎలాంటి గ్రహ బాధనైనా కూడా మనకి తేలికగా పోతుంది. అయితే ఇది చేసుకోవడం కూడా చాలా సులభం. అలాగే ఈ వ్రతంలో మనకి శనీశ్వర వ్రతం అని కూడా అంటారు, లేదా వెంకటేశ్వర వ్రతం అని కూడా అంటారు. ఈ రెండిటికి చాలా సంబంధం ఉందండి. సాధారణంగా మనం శనీశ్వరుడు అంటే భయపడతారు చాలామంది, కానీ శనీశ్వరుడు కూడా మనకి కరుణ అయితే చూపిస్తాడండి. శనీశ్వరుడు చాలా కఠినంగా మన కర్మ కొద్దీ ఆయన చేయాల్సిన డ్యూటీ మాత్రమే చేస్తాడు, కానీ ఇంకా ఆయన మనల్ని కావాలని బాధ పెట్టేదైతే ఉండదు. కానీ వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగమ్మ, అలాగే సమస్త లోకానికి మనకి వాళ్ళు తల్లి తండ్రి లాంటి వాళ్ళు. కాబట్టి శనీశ్వరుడు మనల్ని ఎప్పుడన్నా మనం బాధ పెడుతున్నాడని చెప్పినప్పుడు ఈ వ్రతం చేసుకుంటే మనకి వెంకటేశ్వర స్వామి దయ వల్ల అవన్నీ కూడా మనకి తీరిపోయి మనం అనుకున్నది మనకి దొరుకుతుంది. అలాగే మనం ఈ పూజ చేస్తే శనీశ్వరుడు కూడా కరిగిపోతాడంట. వెంకటేశ్వర స్వామి కనుసన్నల్లోనే ఉంటాడంటండి. అందుకే ఈ శనీశ్వర అర్ధాష్టమ శని ఇలాన్నీ కూడా నడుస్తున్న వారు ఈ పూజ అయితే చేస్తారు. అంటే కఠినంగా కనిపించే శనీశ్వరుడు కూడా కరిగిపోయి మనకి దయ చూపగలిగే వ్రతం అండి ఇది. ఈ వ్రతంలో సాధారణంగా మనం చాలా కుటుంబాలు అయితే లబ్ధి అయితే పొందినాయంట ఈ వ్రతాన్ని చేసుకొని. ఈ వ్రతాన్ని ఏ కులమతాలకు అతీతంగా ఎవరైనా చేసుకోవచ్చండి. పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని 7 శనివారాలు చేయాలి. శనివారం ఉదయం లేచుకొని తలస్నానం చేసి అప్పుడు పూజ అయితే ప్రారంభించాలి. కొంతమంది సాయంత్రం వేళ కూడా చేస్తారు, ఎలాగైనా చేయొచ్చంట. కానీ నేను అర్లీ మార్నింగ్ అంటే పొద్దున పూట ఈ వ్రతాన్ని చేసుకొని మళ్ళీ సాయంత్రం ఏదో ఒక ప్రసాదం చేసుకొని మళ్ళీ పూజ అయితే చేసుకుంటాను. సో పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు 2 పూటలా చేసుకోవడం అవ్వదు కదండి, అందుకని కొంచెం ఇవి సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు. ఇక ఉపవాసం అనేది మన ఆరోగ్య దృష్ట్యా మనకి ఆధారపడి ఉంటుంది. అది ఉండగలిగిన వాళ్ళు ఉండవచ్చు, లేదంటే నార్మల్గా టిఫిన్ చేసి మధ్యాహ్నం భోజనము సాయంత్రము టిఫిన్ చేసుకోవచ్చు. ఆ రోజున మాత్రం బ్రహ్మచర్యం పాటించాలండి. అలాగే మనకున్న కోరిక మేరకు ఈ వ్రతం చేసే 7 వారాలు ఏదైనా వస్తువు అనుకుంటే, ఉదాహరణకి మనము ఇల్లు కోసం ఈ వ్రతం చేస్తే ఇల్లు యొక్క బొమ్మ అంట దేవుడి దగ్గర పెట్టుకోవాలంటండి. అలాగే జాబ్ కోసం చేసేవాళ్ళు ఏదైనా బుక్ అట్లా పెట్టుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, ఇట్లా ఏదైనా పెట్టుకుంటారు. కానీ కొంతమంది ముడుపు కూడా కట్టుకుంటారండి. 11 రూపాయలు చిన్న ముడుపు కూడా కట్టుకుని ఈ ముడుపుని ఈ వ్రతం అయిపోయిన తర్వాత 7 వారాలు స్వామికి అయితే సమర్పిస్తారంట తిరుపతికి వెళ్ళి. అట్లాగే ఆడవాళ్ళకి ఏదైనా ఒక వారం ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం వదిలేసి ఆ తర్వాత వారంలో మళ్ళా ఈ వ్రతాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా 7 వారాలు అయితే చేయాలండి. 8వ వారం వచ్చేసి వడ్డీ కింద ఆఖరి వారంగా చేస్తారు. ఈ వారంలో పెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా కొంతమందికి ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకొని, అలాగే భోజనాలు కానీ వాళ్ళ శక్తి కొద్దీ, అంటే మనకి ఇదే చేయాలని కరెక్ట్గా ఏం లేదండి, వాళ్ళ శక్తి కొలది ఏదైనా చేసుకోవచ్చు. ఒక 5 ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకొని, అలాగే జంటలకి బట్టలు పెట్టుకోవచ్చు, అలాగే భోజనాలు పెట్టుకోవచ్చు. ఇట్లా
అందరినీ పిలిచి భజనలాగా పెట్టుకొని గోవిందనామాలు ఇలా అంతా పారాయణం చేసుకోవచ్చు, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదువుకోవచ్చు. ఇట్లా అంతా కూడా చేసుకోవచ్చు అండి. ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చు. కరెక్ట్గా ఇలాగే చేయాలని ఏం లేదు. అలాగే మగవాళ్ళు అయితే వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉండవు, అడ్డంకులు ఉండవు కాబట్టి 7 శనివారాలు కూడా కంటిన్యూగా చేసుకొని ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు కంటిన్యూగా. సో వ్రతాలు పూర్తయిన తర్వాత తిరుపతికి వెళ్ళేసి దర్శనం చేసుకుంటే మంచిది. అప్పుడు వ్రతం పరిపూర్ణమైనట్లని చెప్తారండి. కానీ తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి అక్కడ ఆయన దర్శించుకొని వచ్చినా కూడా సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు మీకు ఎవరైనా కొంతమందికి భోజనమైనా పెట్టుకోవచ్చు. వ్రతం చేసిన రోజు పెట్టగలిగిన వాళ్ళు, అనుకూలంగా ఉన్న వాళ్ళు. అట్లాగే ముందు రోజు మనం పీఠం ఏర్పాటు చేసి దాని మీద ముగ్గు పెట్టుకొని ఒక బట్ట అంతా కప్పుకొని అలాగే కొంచెం బియ్యం పోసుకుని ఆ బియ్యం పైన మనం ఈ పటాన్ని అయితే పెట్టుకోవాలి. తర్వాత కలశం ఉన్న వాళ్ళు కలశం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే చలిమిడి దీపం నువ్వుల నూనెతో పెట్టుకోవచ్చు అండి. అలాగే కొంతమంది ఆవు నెయ్యితో కూడా పెడతారు. 7 దీపాలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే నువ్వుల ఉండలు కూడా 7 పెట్టుకోవచ్చండి. తర్వాత మనం మొదటగా ఆచమనము, సంకల్ప పూజ ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత కలశారాధన ఇవన్నీ చేసుకొని తర్వాత గణపతి పూజ చేసుకోవాలి. అలాగే షోడశోపచార పూజ, అంగ పూజ ఇవన్నీ చేసుకొని శనివార కథనైతే చదువుకోవాలి. ముందుగా పిండి ప్రమిదలో 7 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కారం అయితే చేసుకోవాలి. తర్వాత స్వామివారి అష్టోత్తర శతనామాలతో పూజించుకొని నిశ్చలమైన మనసుతో మనం గోవిందనామాలు అయితే చదువుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించి నీరాజనాలు అయితే ఇచ్చుకోవాలండి. తర్వాత మనం పెట్టగలిగితే ఎవరికైనా భోజనం పెట్టి తాంబూలం అయితే ఇవ్వచ్చు. సో ఇదండి ఈ వ్రత విధానం. అలాగే మనం ఏదైనా సరే ఉద్యోగం, వ్యాపారం, ఏ సమస్య, ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా కూడా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చండి. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఏ కుల మతాలు కూడా అతీతంగా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. ఎక్కడ ఎవరు చేయకూడదు అనేది ఏమీ లేదు. అలాగే ఈ వ్రతం చేయడం వల్ల ఆ శనీశ్వరుని స్వామి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది లాస్ట్లో. సో ఇట్లా లడ్డూలైనా కూడా మనం చేసి పెట్టుకోవచ్చండి. మనం అయితే స్వామివారికి చక్కెరతో చేసిన లడ్డూలు, అలాగే కొంచెం కర్పూరం అంటే ముద్ద కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ మనకు బయట దొరుకుతుంది కదండి, అది కొంచెంగా వేసుకొని ఆ వాసన అంటే స్వామివారికి చాలా ఇష్టం అంట. సో ఇలా అయితే చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్ ఫ్రెండ్స్.